పేరు పెట్టుకున్నదే ఇట్లా కలిసి వచ్చినట్టుంది కదా. ఒక 2016లో అందరు ఇంటి పేర్లు పెట్టుకుంటున్నారు బేసికల్గా. ఎండింగ్లో ఇంటి పేరు పెట్టుకుంటే అందరికీ మనకి తేడా ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా అంటే సో ఒక యూనిక్నెస్ ఉండాలి నాకంటూ అని చెప్పేసి లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ ఎవర్ గ్రీన్ అని పెట్టుకోవాలి. కానీ మహేష్ అనే పేరున్న వాళ్ళందరూ నిజంగానే ఎవర్ గ్రీన్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారిని చూసుకోండి, ఆయన ఇంకా ఎవర్ గ్రీన్ అప్పుడు ఎలా ఉన్నారు. కానీ ఇన్స్టెంట్ సక్సెస్ వచ్చినా కూడా కొంచెం అదే ఆ పొగరు అవి వచ్చేస్తాయేమో. అంటే డిపెండ్స్ ఆన్ పీపుల్స్. ఇప్పుడు కొంతమంది సక్సెస్ వచ్చిన వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు, రాని వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ కొంచెం బాగా స్ట్రగుల్ అయిపోయారనే ఫీలింగ్ వస్తుంది అలా లేట్ బ్లూమర్స్ అని చెప్పుకునే అందరికి. సో మీకు అలాంటి ఫేజ్ ఉందా? యాక్చువల్లీ చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇంటర్వ్యూ సరిపోదేమో. సో లైక్ దేర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్. చైల్డ్హుడ్ నుంచి లైక్ చాలా ట్రామా ఫేస్ చేసాం, లైక్ ఫ్యామిలీ కానీ అంతా. రాహుల్ ఇప్పటికీ వాళ్ళ మదర్ నువ్వు ఎందుకు ఇంకా డిగ్రీ చేయట్లేదు జాబ్ చేయొచ్చు కదా అని అడుగుతారు. జాబ్ అనేది ఒక రెస్పెక్ట్ బేసికల్ గా చెప్పాలంటే. మనం ఈ ఫీల్డ్ లో వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. లైక్ నేను ఒక యాక్టర్ అవని ఏదన్నా అవని లైక్ నా ముందు బాగానే మాట్లాడతారు, వెనకెళ్ళాక ఈడా అంటారు. సో ఇట్స్ నాట్ అంటే మనం రెండు తీసుకునేలా ఉండాలి. బట్ జాబ్ లో అలా కాదు. ఎప్పుడు మనం కనిపిస్తూ ఉండడం, జనాలకి మనం ఎప్పుడు తెలుస్తూ ఉండడం రిస్కీ బిజినెస్. మనం ఉంటామా ఉండమా, అసలు ఈ రోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు అనే ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. అది ఎప్పుడు భయపెట్టలేదా మనం? జనాలకి నువ్వు జెన్యున్ గా నచ్చావు అనుకో, వాళ్ళు నీ కోసం నువ్వు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్న చూసి గుర్తుపెట్టుకుంటావు. లైక్ 1 yearలో 2 projects 3 projects అలానే చేసా. లైక్ అవి రిలీజ్ అవడం కూడా చాలా లాంగ్ గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి బికాస్ ఆఫ్ అక్క పెళ్లి ఈవెంట్ మీద. లాస్ట్ 1.5 year నుంచి ఇండస్ట్రీ చూస్తున్నారు, ఉన్నారు, తిరుగుంటారు కాబట్టి ఏం చెప్పగలరు అసలు మన ఇండస్ట్రీ గురించి? ఇన్ని పెట్టుకోవాలంటే నాకేంటి ఇది ఒకటే ఆలోచిస్తారు. ఇప్పుడు నేను టాలెంటెడ్ అనుకో, నీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు టాలెంట్ అయితే నీళ్ళు ఉంటారు, బొచ్చుడు మంది ఉన్నారు. ఎందుకు ఇవ్వాలి నీకు ఛాన్స్? ఎందుకు ఇవ్వాలి? ఆపర్చునిటీ ఎందుకు ఇవ్వాలి? మీ అక్క వీడియోస్ చూసాను పెళ్ళి. ఐ వాస్ లైక్ అంటే కొన్ని దగ్గర మీరు దాన్ని ఫన్ చేశారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మీ నాన్న కానీ మీరు కానీ యువర్ టూ ఎమోషనల్. చాలా క్లోజ్ బాండ్ మాది. సో సడన్ గా ఒక పర్సన్ కి ఇచ్చి మేము పెళ్లి చేయాలి, ఇంకొక ఇంటికి పంపించాలంటే లైక్ బ్యాక్గ్రౌండ్ లో మేము అక్క పెళ్లి చేసుకొని తను టార్చర్ చేసేసిన రోజులు ఉన్నాయన్నమాట. సో బట్ ఎంత టార్చర్ చేసినా లైక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నా ముందున్న గెస్ట్ గురించి చెప్పాలంటే మీరందరూ ఒకసారి టిక్ టాక్ దగ్గరికి వెళ్ళి రావాలన్నమాట. టిక్ టాక్ చేస్తున్న టైంలో నేను నిద్ర కూడా పోయేదాను కదా ఆయన రీల్ చూడకుండా. అంటే ఎస్పెషల్లీ ఆ రీల్లో వచ్చే ఒక వాయిస్ కోసం చూసేవాళ్ళు అప్పుడు చాలామంది. అది వాళ్ళ మదర్ వాయిస్ అనమాట. మరి తర్వాత ఏమైందో సడన్గా ఏదో డిసప్పియర్ మెసేజ్ లాగా పోయారు కనిపించకుండా. మళ్ళీ ఈ మధ్యకాలంలో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ సాంగ్స్ చేస్తూ ఏదో విధంగా, అప్పుడైతే జల్ పాత మనకు సాంగ్ చూసాను నేను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఆయన ఎవరో కాదు, మహేష్ గారు ఉన్నారు. ఆయన పేరులోనే ఎవర్ గ్రీన్ ఉంది, అందుకని ఎక్కడికి వెళ్ళకుండా మళ్ళీ వస్తూనే అన్నారు అనమాట. సో మహేష్ ఎవర్ గ్రీన్తో చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో నిజంగానే పేరు పెట్టుకున్నదే ఇట్లా కలిసి వచ్చినట్టుంది కదా. పెట్టేటప్పుడే ఆలోచించారా? అంటే ఆలోచించలేదు బేసికల్గా. అప్పుడు ఫేస్బుక్ స్టార్ట్ ఒక 2016లో అందరు ఇంటి పేర్లు పెట్టుకుంటున్నారు బేసికల్గా. ఎండింగ్లో ఇంటి పేరు పెట్టుకుంటే అందరికీ మనకి తేడా ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా అంటే ఈ పేరు ఇప్పుడు మా ఇంటి పేరు రాళ్ళపల్లి. సో మహేష్ రాళ్ళపల్లి అని పెట్టుకుంటే చాలా మంది రావచ్చు. సో ఒక యూనిక్నెస్ ఉండాలి నాకంటూ అని చెప్పేసి లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ ఎవర్ గ్రీన్ అని పెట్టుకోవాలి. సో అది బాగా సెట్ అయింది. సో నేను అనుకోలేదు బేసికల్. అప్పటికి నేను పాపులర్ కాదు, లైక్ అప్పటికి టిక్ టాక్ లేదు, ఏం లేదు. సో జస్ట్ నార్మల్ పర్సన్ అప్పుడు. సో అలా ఎవర్ గ్రీన్ అనేది ఒక ఇంటి పేరు లాగా అందరికి ఎవరైనా అడిగితే మహేష్ అని పిల్లరు. ఎవర్ గ్రీన్ ఎలా ఉన్నావు, బాగున్నావు అని అడుగుతారు. కానీ మహేష్ అనే పేరున్న వాళ్ళందరూ నిజంగానే ఎవర్ గ్రీన్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారిని చూసుకోండి, ఆయన ఇంకా ఎవర్ గ్రీన్. అప్పుడు ఎలా ఉన్నారు, రోజుకి అన్నం పెరుగుతుంది కానీ తగ్గదు. మీరు కూడా అట్లా ఎవర్ గ్రీన్, కొన్ని మధ్యలో కనిపించకుండా పోయినా మళ్ళీ వస్తూనే ఉంటారు, అట్లా పాతుకుపోతారని చెప్పడానికి పెట్టుకున్నట్టుంది అది. యానా? అంటే మేము ఎలా అంటే ఒక లేట్ బ్లూమర్స్ అనమాట.
సో సక్సెస్ రావడానికి లేట్ అయినా సరే కాన్స్టెంట్గా ముందుకెళ్తాం అండ్ ఏదో ఒక టైంలో సక్సెస్ అయి నిలబడిపోతాం అనమాట. లైక్ ఇన్స్టెంట్ సక్సెస్ మాకు చాలా కష్టం. చాలా కష్టం. సో కానీ ఇన్‌స్టంట్ సక్సెస్ వచ్చినా గూడా కొంచెం అదే ఆ పొగరు అవి వచ్చేస్తాయేమో. నిదానంగా వస్తేనే నిదానంగా వస్తేనే మనం అంటే డిపెండ్స్ ఆన్ పీపుల్స్. ఇప్పుడు కొంతమంది సక్సెస్ వచ్చిన వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు, రాని వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్స్ తర్వాత వాళ్ళు పెరిగిన విధానం బట్టి అలా ఉంటది. బట్ మీరు లేట్ బ్లూమర్స్ అన్నారు కాబట్టి, లేట్ బ్లూమర్స్ అంటే నేను చాలా మందిని చూసాను ఇన్‌స్టా ప్రొఫైల్‌లో గాని, వి ఆర్ లేట్ బ్లూమర్స్ వాళ్ళ బయోల్లో గూడా ఉంటాయి. అవునవును. లేట్ బ్లూమర్స్ అని జెప్పేసి. కొంచెం బాగా స్ట్రగుల్ అయిపోయారనే ఫీలింగ్ వస్తది అలా లేట్ బ్లూమర్స్ అని చెప్పుకునే యాహ్! యాహ్! వాళ్ళందరికీ. సో మీకు అలాంటి ఫేజ్ ఉందా? యాక్చువల్లీ చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇంటర్వ్యూ సరిపోదేమో. సో లైక్ దేర్ ఆర్ మెనీ సిట్యుయేషన్స్. చైల్డ్‌హుడ్ నుంచి లైక్ చాలా ట్రామా ఫేస్ చేసాం. లైక్ ఫ్యామిలీ కానీ అంతా. సో నౌ వి ఆర్ సెటిల్డ్ హ్యాపీలీ. బట్ ఆ లేట్ బ్లూమర్స్ అనేదానికి ఇట్స్ యూజువల్‌గా మేము టిక్‌టాక్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికి ముందు కన్నా డబ్ స్మాష్ మ్యూజికల్లీ ఉండేవి. సో అప్పుడు ఐయామ్ నాట్ దట్ గుడ్ లుకింగ్ ఆ టైంలో. సో అప్పట్లో నన్నేం చేసుకున్నా హీరోలా ఉన్నావురా నువ్వు చేసే అనుకున్నాను. బట్ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఓకే. మనం బానే కనిపిస్తున్నాం. బట్ ఆడియన్స్‌కి నచ్చాలని లేదు కదా! అవును. సో నాకన్నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఎక్కువ ఫాలోయింగ్ రావడం. సో లైక్ వాళ్ళకి ఎక్కువ అప్రిషియేషన్ రావడం. ఇవన్నీ చూసినప్పుడు ఓకే. వాళ్ళకన్నా ఎక్కువే నేను కష్టపడుతున్నాను కదా! సో ఎందుకు రావట్లేదు అన్న ఒక ఇది ఉండేదన్నమాట. ఓకే. సో లైక్ గ్రాడ్యువల్లీ నాకు అప్పుడు వీడియోస్ ఇప్పుడు నేను చూసుకుంటే ఓకే. నీకు లేట్‌గా రావడమే మంచిదయింది. బికాజ్ వాళ్ళందరూ ఇప్పుడు డిసపియర్ అయిపోయారు. యాహ్! లైక్ నేను కాన్స్టెంట్‌గా నిలబడ్డాను. లైక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఇది 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి నేను. కాన్స్టెంట్‌గా ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చాను. ఫేమ్ వచ్చింది. ఫాలోయింగ్ వచ్చింది. సో జనాలు మర్చిపోకుండా గుర్తుంచుకునేలాగా ప్రతిసారి ఏదో ఒక మంచి ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తానే ఉన్నానన్నమాట. సో సక్సెస్ టైం పడతది. బట్ వచ్చిన తర్వాత అది యెస్. గట్టిగా నిలబడతదని నేను నమ్ముతానన్నమాట. బట్ మనం ఏం చేయాలంటే కష్టపడాలి అంతే. అదే అంతా మన మంచికే. ఏం జరిగినా మన యాహ్! మంచికే. మనకెప్పుడు ఏది ఎంత ప్రాప్తమో అంతే జరుగుతది. ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే వస్తది. హ్మ్. సో మనం హడావిడి పడిపోయి రాట్లేదు అని అయితే ఎప్పుడు అనుకోవద్దు. బట్ ఏదో ఒక టైంలో మనకు రాసి పెట్టుంటే మనకొస్తదని నమ్ముతాను నేను బాగా. మీరు మాట్లాడుతూ యూ మెన్షన్డ్ ట్రామా. ఆ! ఏంటి వదలలేదా మీరు? అలా ఎలా వదిలేస్తాను? అందుకే ఇంటర్వ్యూలకొచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడాలంటారు. సో ట్రామా అంటే ఒక నాకు తెలిసినంత వరకు అంటే బికాజ్ నేను అందరి ఫ్యామిలీస్ లైఫ్ నాకు తెలీదు. బట్ నా వరకు అయితే నేను అందరికన్నా ఎక్కువే ఫేస్ చేశాను అనుకుంటాను మా ఫ్యామిలీ పరంగా. సో అట్ ద ఏజ్ ఆఫ్ నాకు 7 ఇయర్స్ అనుకుంటా. మా అక్కకి అరౌండ్ 12 లేదా 10 ఈ ఈ గ్యాప్‌లో. సో ఒక పెద్ద యాక్సిడెంట్ మా ఇద్దరికి. ఓహ్! సో ఇది నేను ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ అంటే ఐ యూజువల్లీ డోంట్ షేర్ ఎనీ పర్సనల్స్ ఎక్కడ కూడా. హ్మ్. పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు బయట పెట్టలేదు. ఓకే. అండ్ ఈ సిట్యుయేషన్ అయితే ఇది ఎవ్వరికీ తెలీదు బేసికల్‌గా. ఒక్క మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా దగ్గర ఉన్నోళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. సో ఏమైందంటే లైక్ మా అక్కని మా అమ్మ ఏదో షాప్‌కి పంపించి సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మందనమాట. ఓకే. తీసుకురమ్మంటే నాకు ఆత్రం ఎక్కువ బేసికల్ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ ఎనర్జిటిక్. హ్మ్. సో నేను కూడా వస్తానక్క అనుకుంటూ తను ఆల్రెడీ రోడ్ క్రాస్ చేయబోతుంది. ఎగ్జాక్ట్ సెంటర్‌లో ఉంది. నేను వెనక నుంచి అక్క అని పిలిచేసరికి చిన్న ఓకే. పిల్లోడిని కదా! ఎక్కడ పరిగెట్టొచ్చేస్తుంది తను ఆగిపోయింది. ఓకే. నేనేం చేశాను, నేను ఆగిపోకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను అక్క దగ్గరికి. హ్మ్. వెళ్ళిపోతే మా ఇద్దరిని ఒక పెద్ద బైక్ వచ్చి డాష్ అబ్బా! ఇచ్చేసింది. ఇచ్చేయగానే వి ఆర్ లైక్ ఇలా స్ప్లిట్ అయిపోయామన్నమాట ఇద్దరం. హ్మ్. నాకిక్కడ హెడ్ ఇంజ్యూరీ అయింది. అక్కకి ఇక్కడ హెడ్ ఇంజ్యూరీ అయిందన్నమాట. లైక్ ఆల్మోస్ట్ ఒక కామా స్టేజ్ అన్నమాట మా ఇద్దరికి. ఆ ఏజ్ గ్రూప్‌లో అంటే ఐ మీన్ ఆ ఏజ్‌లో మా అమ్మకి ఒక పెద్ద ట్రామా బేసికల్ అంటే ఇద్దరు పిల్లలు ఆల్మోస్ట్ మేము చానాళ్ళకి బెడ్ రెస్ట్‌లోనే ఉన్నాం. ఇద్దరు ఓకే. పిల్లలు సడెన్‌గా ఇలా అయిపోయేసరికి లైక్ ఉన్న తను ఇద్దరు బెడ్ రిడెన్ అంటే చాలా ఎట్ ఏ కష్టం టైమ్ ఉంటది. అసల అంటే నాకు నేను చిన్నపిల్లోడిని నాకేం తెలీదు. నాకు కళ్ళు తెరుసుకొని ఇది జరిగిందని తెలియడానికి నాకు 1 మంత్ పట్టింది. హ్మ్. సో అదొక పెద్ద మేజర్ యాక్సిడెంట్. సో మా లైఫ్‌లో. ఆ తర్వాత అమ్మ ఇంకా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఎక్కడికి బయటికి పంపించడం కానీ, లైక్ ఎట్లా ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి కానీ, ఇక్కడికి అలా పంపించేది కాదనమాట. ఓకే. ఓకే. మీరు ఇంట్లోనే ఉండండి. మీరు ఎక్కడికి ఎళ్ళొద్దు అని చెప్పేసి అన్నది. అండ్ దెన్ తర్వాత ఆ ఫేజ్ కోలుకొని వి ఆర్ లైక్ నేను ఒక 15 ఇయర్స్, అక్క ఒక 18 ఇయర్స్ అలా ఆ గ్యాప్‌లో డ్యాడీకి యాక్సిడెంట్ అయింది. అబ్బా! ఇట్స్ ఎ మేజర్ యాక్సిడెంట్. మాది ఓకే. మేము ఏదో సర్వైవ్ హ్మ్. అయిపోయాం. బట్ డ్యాడీకి మేము ఎదుగుతున్న టైం గదా! అది. సో అప్పుడేమన్నా అయ్యుంటే లైక్ ఇట్స్ వెరీ సీరియస్. డ్యాడీ ఏంటంటే ఒక ఆటోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు లైక్ ఆటో ఉన్న డ్రైవర్‌కి ఒక తాగేసి ఒక ఆయనొచ్చి లైక్ అక్కడ గుద్దేసాడన్నమాట. ఓకే. సో గుద్దేస్తే లైక్ వీళ్ళున్న ఆటో మొత్తం ఒక 3 టైమ్స్ పల్టీ కొట్టింది. డ్యాడీ ఫ్రంట్ సైడ్‌లో కూర్చున్నారు. హుహు. కూర్చుంటే లైక్ ఆటో అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. వెనకున్నోళ్ళకి బానే ఉన్నారు. ఫ్రంట్ ఉన్న డ్యాడీకేమో సివియర్‌గా లెగ్ ఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం స్కిన్
ఇది అయిపోయింది అనమాట. ఓకే. సో రప్చర్ అయింది. యా అయిపోతే అండ్ ఆ పర్సన్ స్పాట్ లోనే చనిపోయారు. బట్ లైక్ వీఆర్ లక్కీ అట్లీస్ట్ డాడీకి అంత సివియర్, ఇట్ ఈస్ సివియర్ బికాస్ ఇక్కడ ఓకే. నుంచి మొత్తం పోయింది, ఇంకేం లేదు, జస్ట్ బోన్ ఒకటే మిగిలింది. సో అండ్ ఆటో డ్రైవర్కి లైక్ ఆయనకి కూడా సివియర్ ఇంజురీస్ అయినాయి అనమాట. సో తర్వాత లైక్ ఆయన చనిపోయారు ఆటో డ్రైవర్. బట్ లక్కీలీ థ్యాంక్ గాడ్ మా అమ్మ చేసిన పూజలు అయి ఉంటుంది లైక్ చాలా కష్టపడింది మా అమ్మ నిజంగా ఆ ఏజ్లో. అండ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్తే లెగ్ తీసేయాలి అనేసి అన్నారు అనమాట. లైక్ మా మామయ్య డాక్టర్. సో ఆయన కూడా అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళారు. వెళ్తే ఆయన అన్నారు, పిల్లలిద్దరు చిన్నోళ్ళండి, మీరు ఏంటి మాట్లాడుతున్నారు, అసలు సర్జరీ చేయకుండా, లైక్ మీకు తెలుసు కేజీహెచ్ యాక్చువల్లీ. సో మాది వైజాగ్. సో కేజీహెచ్కి తీసుకెళ్లారు. కేజీహెచ్ అంటే మనం చెప్పాల్సిన పని లేదు, లైక్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం కన్నా ముందే జనాలను భయంతో చంపేస్తారు. సో ఇక్కడ వద్దు అని చెప్పేసి అక్కడ నుంచి లైక్ మూవ్ ఆన్ టు ప్రైవేట్ హాస్పిటల్. సో అక్కడ వాళ్ళు సర్జరీ చేశారు. డాడీది O నెగిటివ్ బ్లడ్ గ్రూప్. సో అది ఆ టైంలో అంటే నాకు 15 years అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2007 6 8 ఆ టైంలో అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో అప్పుడు O నెగిటివ్ బ్లడ్ దొరకడం చాలా, ఇప్పుడున్నంత సోషల్ మీడియా అప్పుడు లేదు కదా. సో ఇప్పుడు బ్లడ్ గ్రూప్ కావాలంటే మనం ఇచ్చేసుకోవచ్చు. అప్పుడు లేదు. అమ్మ ఒక్కరితే హాస్పిటల్లో ఉంది అండ్ మామయ్య ఉన్నారు అండ్ మా అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నారు అనమాట. సో వీళ్ళు ముగ్గురు డాడీతో పాటు హాస్పిటల్లో ఉన్నారు. బ్లడ్ గ్రూప్ దొరకట్లేదు. వీళ్ళు వైజాగ్ అంతా పిచ్చోళ్ళ తిరిగారు బ్లడ్ గ్రూప్ కోసం. దొరకగా దొరికింది, సర్జరీ చేశారు. బట్ క్లాట్ అవ్వట్లేదు. ఇక్కడ లెఫ్ట్ ఈ స్కిన్ తీసి మళ్ళీ టేస్తారు కదా, సో అది క్లాట్ అవ్వట్లేదు. క్లాట్ అవ్వకపోతే మళ్ళీ బ్లడ్ పోతా ఉంది, బ్లడ్ ప్యాకెట్స్ కావాలి. ఆల్మోస్ట్ 1 month డాడీ చాలా సఫర్ అయ్యారు. యూజువల్గా డాడీకి కూడా చిన్నప్పుడు మమ్మల్ని అలా చూసారు. ఇంకెప్పుడు మేము ఏమనుకున్నాం అంటే హాస్పిటల్ వైపు వెళ్ళకూడదు. మాకన్నా అంటే మేము స్ట్రాంగ్, మా డాడీ మరీ వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ ఇలాంటివి తీసుకోలేరు అనమాట. చాలా నా ఇన్స్టాలో చూసాను, చాలా సాఫ్ట్ అంటారు మా డాడీ. సో ఆయన ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మాకు చాలా టైం పట్టింది. అండ్ లైక్ మా అమ్మ దేవత నిజంగా చెప్పాలంటే ఆ టైంలో. మా అనుకున్న వాళ్ళు ఎవరు. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మా అక్క ఆ టైంలో లైక్ బేసికల్గా అమ్మ నాన్న ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు 1 month. సో అక్క నేను మా అమ్మమ్మ లైక్ అప్పటికే మా అమ్మమ్మ చాలా ఓల్డ్. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి మా దగ్గరికి వచ్చి లైక్ మాకు హెల్ప్ చేసి, మా అక్క లిటరల్గా నాకు క్యారేజ్ కట్టి వండి, ఆ టైంలో తనకి ఏం రాదు కుకింగ్ కూడా, అప్పుడే నేర్చుకుంటాను ఇంకా. ఓకే మా అమ్మ లేదు, లైక్ నేనే ఇంకొక అమ్మ వీడికి అని చెప్పేసి అప్పటికి తను కుక్ చేసి నాకు క్యారేజ్ కట్టి నన్ను స్కూల్కి పంపించి, తర్వాత తను రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి. సో డాడీది ఒక బిజినెస్ ఉంటుంది. సో డాడీ బిజినెస్ ఏమో ఈమె హాఫ్ డే స్కూల్కి వెళ్ళి హాఫ్ డే షాప్ దగ్గరికి వచ్చేసి లైక్ బిజినెస్ చూసుకొని అమౌంట్ ఏమన్నా కొద్దిగా దాచి డాడీకి పంపించేది అనమాట. సో ఆ టైంలో వాళ్ళతో పాటు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా మా అక్కకి సపోర్టివ్ గా ఉండి, లైక్ అందరూ చిన్న వాళ్ళు మేము ఆల్మోస్ట్ 10 years ఏజ్ గ్రూప్ లో 10-15 years గ్యాప్ లో ఉన్న వాళ్ళు మేము అందరం. సో అలా చేసి అప్పట్లోనే మా అక్క అసలు చాలా స్ట్రాంగ్ గా నిలబడి, ఏం కాదులే నాన్నకే వస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా ఇక్కడ అని చెప్పేసి. బట్ నాకు ఇప్పటికీ నచ్చంది ఏంటి అంటే లైక్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్, మా లైక్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్. సో సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే ఊర్లో ఉన్నా కూడా వీళ్ళిద్దరు చిన్నపిల్లలు అసలు తింటున్నారా, ఉన్నారా, ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళడానికి వీళ్ళు రెడీ అవుతున్నారా, క్యారియర్స్ ఇబ్బంది పడతారని అసలు మినిమం పట్టించుకోకుండా లైక్ ది స్ట్రైట్ ఆన్ వెంట్ ఫర్ ఆర్గ్యుమెంట్స్. సో అక్కడ హాస్పిటల్లో అమ్మ వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్కి దిగి లైక్ ఇట్ చాలా జరిగింది. ఇప్పుడు వాళ్ళ వీడియోస్ వస్తే నన్ను మళ్ళీ వేసుకుంటారు బికాజ్ అందరు మర్చిపోయారు ఇది. సో మేము కూడా కొంచెం మర్చిపోయి ఓకే ఉన్నాము, మూవ్ ఆన్ అయిపోయాం. బట్ వాళ్ళతో దూరంగానే ఉన్నాం మేము. సో నాకు అనిపిస్తుంది అంటే అక్కడ వాళ్ళకి ఇష్యూస్ ఉండొచ్చు, బట్ మాతో ఇష్యూస్ లేవు కదా, మీకు చిన్నపిల్లలం కదా. సో అట్లీస్ట్ మీరు వచ్చి హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ చేయకుండా మా మీద ఇంకొంచెం రివర్స్ అయితే అది నాకు బాధ అనిపించింది. అంటే సొంత వాళ్ళే కదా, మరీ మేము చిన్నపిల్లలం, ఆ మాత్రం తెలీదా, లైక్ వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. సో అనిపించింది. బట్ ఆ టైంలో మా అక్క చేసింది లైక్ షీఈ్ ఏ గాడెస్. బట్ దానివల్ల మీ చైల్డ్హుడ్ మారిపోయింది అసలు. చిన్నప్పుడు యూజువల్ గా ఎవరికైనా ఎలా ఉంటది, ఎంజాయ్ చేయాలి, లైక్ తిరగాలి, లైక్ ఫ్రెండ్స్, బయటకు వెళ్ళాలి, క్రికెట్ ఆడాలి, ఇలా ఉంటది ఎవరికన్నా. మాకు అది అసలు అన్ని మూమెంట్స్ పోయినాయి, లైక్ చైల్డ్హుడ్ అంతా మిస్ అయిపోయాం మేము. సో ఇవన్నీ తేరుకొని వచ్చేసరికి లైక్ ఇంకా కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి. ఫస్ట్ నుంచి మీకు ఇదంతా ఇంట్రెస్ట్ ఉండేనా అంటే టిక్ టాక్ వీడియోస్? ఫస్ట్ నుంచి అంటే యూజువల్ గా అంటే నాకు బేసికల్ గా చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ అనమాట. సో 3rd class లో ఉన్నప్పటి నుంచి స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఇవ్వడం ఎక్కువ. సో ఆ టైంలో నాకు అనిపించేది ఓకే అందరూ కింద నుంచి హీరో 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 అంటే ఓకే మనం అట్లీస్ట్ హీరో కాకపోయినా ఒక సపోర్టింగ్ లీడ్ అన్న చేయాలి అన్న థాట్ లో ఉంటాను అనమాట ఇప్పుడు. సో అప్పటి నుంచి నాకు అలా అనిపించేది అనమాట, ఓకే అందరు ఎంజాయ్ చేస్తున్నారు నన్ను స్క్రీన్ మీద చూడడం, మాకు స్టేజ్ మీద చూడడం అని. సో అది అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. అండ్ టిక్ టాక్ ఈజ్ వన్ థింగ్ లైక్ కంప్లీట్లీ చేంజ్డ్.
నన్ను బయటికి తీసుకెళ్ళడానికి జనాల మధ్యలోకి, ఓకే. హ్మ్. జనాలు ఓకే. దే ఆర్ లవింగ్ మీ అని తెలియడానికి లైక్ అది కోవిడ్ చాలా హెల్ప్ అయింది బేసికల్‌గా. కోవిడ్‌కి అందరికి లైక్ ఇట్స్ ఎ పెయిన్‌ఫుల్ థింగ్. బట్ యెస్. నాకు మాత్రం ఇట్స్ ఎ హ్యాపీ థింగ్. సో, టైం దొరికింది కాలేజ్ గ్యాప్. నేను దట్టు త్రిబుల్ ఐటీలో చదివాను నేను. హుహు. సో, యూజువల్‌గా మాకు టైం ఉండదు హ్మ్. ఇలాంటివి చేయడానికి. అవును. సో, ఆ కోవిడ్ లేకపోయింటే లైక్ ఇప్పుడు నేను అసలు తెలియకపోయిండదు. నేను ఐ మీన్ నేను ఇందులోకొచ్చాను ఒక త్రిబుల్ ఐటీలో సీట్ అంటే ఇట్స్ వెరీ హార్డ్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. చదువుకొని ఒక జాబ్ హ్మ్. చేసుకొని నేనెక్కడో నా ఒక అజ్ఞాతంలో బతికేవాడిని. హ్మ్. సో, అది రావడం, నేను వీడియో స్టార్ట్ చేయడం లైక్ అది జనాలకి నచ్చడం. హ్మ్. ఫస్ట్ వేరే కంటెంట్ చేసేవాళ్ళం. బట్ వి థాట్ సంథింగ్ యూనిక్ ఉండాలి. లైక్ యూ సెడ్ ఎవర్‌గ్రీన్ యాహ్! అని. యాహ్! సో, ఎవర్‌గ్రీన్ అంటే మనం ఇంకొంచెం జనాలకి లైక్ ఐ యామ్ ద వన్ స్టార్టెడ్ డూయింగ్ విత్ మదర్. హ్మ్. ఆ వీడియోస్ అప్పటికి లైక్ చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇలాగా చాలా బాధపడేవారు. అంటే అవును. ఐ మీన్ అంత ఇంట్రెస్ట్ చూపించేవారు హ్మ్. కాదు హ్మ్. ఫ్యామిలీ మీద. సో, నేను స్టార్ట్ చేశా డూయింగ్ విత్ మదర్ వీడియోస్ అన్నీ చెయ్యాలి. వాయిస్ ఓవర్ ఇచ్చి లైక్ చేస్తే కొంచెం వెళ్తదేమో అనుకోని వి స్టార్టెడ్ విత్ వన్ వీడియో. హ్మ్. అది జగన్ గారి వీడియో లెక్క చేసామనమాట. లైక్ ఓకే. అంటే ఇట్స్ కోవిడ్ టైమ్‌లో హ్మ్. బేసికల్‌గా దేర్ ఈస్ అలిగేషన్స్ లైక్ జగన్ వచ్చాడు, కోవిడ్ వచ్చింది. ఓకే. చంద్రబాబు నాయుడు వచ్చాడు, హ్మ్. హుదూద్ వచ్చింది. హ్మ్. సో, ఇలాంటివి ఉండేవి ఆ ఓకే. టైంలో మా సైడ్. సో, జగన్ గారి మీద లైక్ జగన్‌కి, కోవిడ్‌కి సంబంధం. బికాజ్ అప్పటికే ఆయన యాహ్! యాహ్! వచ్చేసున్నారు. లైక్ హ్మ్. కోవిడ్ వచ్చింది ఫ్రమ్ చైనా. సో, ఆయనకి ఈయనకి సంబంధం ఏంటి ఒక వీడియో చేయడం జరిగింది. మా అమ్మ ఓకే. వాయిస్‌తో మేము చేయడం జరిగితే లైక్ అది ఇట్స్ వైరల్. హ్మ్. ఎంతోమంది పొలిటీషియన్స్ దగ్గరికెళ్ళిపోయింది ఆ వీడియో. లైక్ వైరల్ అయిపోయింది. హ్మ్. లైక్ ఎళ్తుంది ఇది అని జెప్పేసి స్టార్టెడ్ డూయింగ్ ద సేమ్ వీడియోస్ ఆల్‌మోస్ట్ చాలా వరకు చేసాం. హ్మ్. చేసిన తర్వాత టిక్‌టాక్‌లోనే అరౌండ్ 7,00,000 దగ్గర ఫాలోవర్స్ వచ్చేసారు. వచ్చింది ఇట్ ఈస్ హిట్టింగ్ 1,000,000 అన్న టైంకి క్లోజ్. టిక్‌టాక్ బ్యాన్. పోయింది మొత్తం. అయ్యో! సో, పోయిన తర్వాత లిటిల్ సాడ్ ఏడ్చాను నేను లిటరల్‌గా మా అక్కని పట్టుకొని. లైక్ మా ఏడ్చారా? చిన్నక్క చాలా సపోర్టివ్ నాకు. హ్మ్. మ్యాగీ. సో, మా ఓన్ సిస్టర్ కన్నా తను ఫస్ట్ నుంచి నాకు ప్రతి వీడియోలో నాకు సపోర్టింగ్‌గా ఉన్నది తనే. ఓకే. సో, మేబీ ఆల్ ది సక్సెస్ బికాస్ ఆఫ్ హర్ అనమాట. హుహు. సో, పట్టుకొని ఏడ్చి ఏంటి ఇంత కష్టపడ్డాం మనం లైక్ అంటే ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. అంటే వేరే హ్మ్. ప్లాట్‌ఫార్మ్ ఏముందో మాకు తెలీదంత. అవును. సో, అప్పటికి ఇన్‌స్టాగ్రామ్ అంత ఇది లేదు. లేదు. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఇది పోయిన తర్వాత ఆడు బూమింగ్ అవును. అయ్యాడు. సో, హ్మ్. ఇంక నేను అనుకున్నా ఓకే. పోయింది లైక్ ఏడ్చాను. పోయిన తర్వాత లైక్ ఆ వీడియోస్ అన్నీ నేను డౌన్‌లోడ్ చేసేసుకున్నా. ఓకే. చేసేసుకొని నేనేం చేశానంటే అందరూ ఇన్‌స్టా మీద పడ్డారు. హ్మ్. బట్ నేను ఇన్‌స్టా వదిలేసాను. ఓకే. ఇన్‌స్టా కాదు లైక్ వేరే దాంట్లో ఏమైనా సెటిల్ అవ్వాలని చెప్పి యూట్యూబ్‌లో ఐయామ్ ద వన్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ షార్ట్స్ స్టార్ట్ చేసింది నేనే. ఓకే. కంప్లీట్ మరి ఇండియా వరకు నాకు తెలీదు. బట్ హ్మ్. ఆల్‌మోస్ట్ మన తెలుగు స్టేట్స్‌లో ఫస్ట్ షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం నేనే చేశాననమాట. ఓకే. నేను చేసిన ఆల్‌మోస్ట్ ఒక 3, 4 మంత్స్‌కి యూట్యూబ్ వాడు షార్ట్స్ ఇంట్రొడ్యూస్ తీసుకొచ్చాడు. చేసి బాగా ఇంట్రొడ్యూస్ చేశాడు. హ్మ్. అదొచ్చిన తర్వాత ఈ షార్ట్ వీడియోస్ అప్పుడు యూజువల్‌గా మనకి షార్ట్ ఆప్షన్ లేకుండా డైరెక్ట్ ఛానెల్ మీద కనిపిచ్చేవి. ఓకే. ఇవన్నీ షార్ట్స్‌లోకెళ్ళడం జరిగినాయనమాట. హ్మ్. ఎళ్తే లైక్ అందులో కూడా ఆల్‌మోస్ట్ ఇప్పుడు 6,58,000 ఎంతో ఉన్నారు సబ్‌స్క్రైబర్స్. సో, హ్మ్. ఆ హ్మ్. షార్ట్ వీడియోస్ చాలా హెల్ప్ అయినాయి. సో, ఇంకా యాహ్! తర్వాత ఇంకా ఐ స్టార్టెడ్ ఆపేసానింక నేను. ఓకే. మదర్ వీడియోస్ ఆపేద్దాం. బికాజ్ నేను మరీ ఫ్యామిలీ మ్యాన్‌లా అయిపోతున్నాను. తర్వాత నేనేమన్నా చేస్తే చూడట్లేదు అని జెప్పేసి లైక్ హ్మ్. ఆ వీడియోస్ కొంచెం ఆపేసి ఆ యాహ్! ఫ్యామిలీ మీద పక్కకొచ్చి హ్మ్. కొంచెం యాక్టింగ్ మీద ఫోకస్ చేద్దాము అని హ్మ్. జెప్పి లైక్ కాలేజ్ తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత కాలేజ్‌కెళ్ళిపోయాం. హ్మ్. మధ్యలో నేను 2 ఇయర్స్ గ్యాప్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ కూడా ఆపేసాను నేను చేయడం. ఓకే. సో, దానివల్ల మళ్ళీ జనాలందరూ హ్మ్. మర్చిపోయారు నన్ను 2 హ్మ్. ఇయర్స్ లాక్‌డౌన్ తర్వాత. మర్చిపోయిన తర్వాత ఇంకా కాలేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లైక్ ఫ్యామిలీలో ప్రెషర్ యాహ్! ఉంటది యాహ్! యూజువల్‌గా ప్లేస్‌మెంట్స్‌కి ఎళ్ళు అని జెప్పి. అవును. సో, ప్లేస్‌మెంట్స్‌కెళ్ళినా కూడా నా ఇంట్రెస్ట్ అంతా ఇటే ఉండేది. ఓకే. సో, నేననుకున్నా ఓకే. మన వల్ల కాదు ఈ జాబ్ ఇవన్నీ కూడా. లైక్ టైం పడితే పట్టని అట్‌లీస్ట్ ఒక స్టేబుల్ ప్లాట్‌ఫార్మ్‌లోనే మనం సెటిల్ అవుదాం అని చెప్పి నేను ఇంక ఇంట్లో చెప్పేసి హ్మ్. హైదరాబాద్ వచ్చేసా. ఓహ్! బట్ ఆ! గోయింగ్ బ్యాక్ టు త్రిబుల్ ఐటీ, త్రిబుల్ హ్మ్. ఐటీ అనేది అంత ఈజీ జాబ్ కాదు. యాహ్! ఇట్స్ వెరీ హార్డ్. దాంట్లో సీట్ తెచ్చుకోవడమే అవును. ఒక అవును. పెద్ద యుద్ధంలా భావిస్తారు అందరూ. అవును. అలాంటి ప్లాట్‌ఫార్మ్ అంటే మీరు బాగా చదువు బిడ్డ అయ్యుండాలి యాహ్! ఫస్ట్. యాహ్! ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు కల్చరల్స్ ఎంత ఇష్టమో స్టడీస్ కూడా అంతే ఇష్టం. ప్రతిసారి నేను క్లాస్ టాపర్ రావడం, హ్మ్. తర్వాత 10థ్‌లో కూడా నాకు లైక్ 9.8 మండల్ ఫస్ట్ వచ్చాను. సో, ఆ తర్వాత నాకు సీట్ వచ్చింది. ఇంకా కాలేజ్ అంటే లైక్ అటు ఇటుగా చదివాను. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిపోయాను కాలేజ్ అయితే మొత్తానికి. సో, మంచి ర్యాంకే వచ్చింది కాలేజ్‌లో మరి కూడా అంత నాకు. బాగా చదువుకునే వాళ్ళు అసలు త్రిబుల్ ఐటీ మరి అక్కడి మా నుంచి మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంటది యాహ్! ఆటోమేటిక్‌గా యాహ్! బయట గూడా మీకు. అది అవును. పూర్తిగా వదిలేయాలనుకునే థాట్ ఎందుకొచ్చింది? స్టిల్ మా పేరెంట్స్ అదే వర్రీ అవుతున్నారు ఇప్పటికి టిల్ టుడే. సో,
నువ్వు అంత బాగా చదువుతావు, లైక్ మై గోల్ ఈజ్ లైక్ ఐ వాంటెడ్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్ నుంచి. చిన్నప్పటి నుంచి మా డాడీ అడిగితే ఏమవుతావు అంటే ఐఏఎస్ ఆఫీసర్. నాకు అప్పటికి పూర్తిగా ఐఏఎస్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఓకే. ఐ వాంటెడ్ టు బి సంథింగ్ లైక్ గవర్నమెంట్ రిలేటెడ్లో ఏదన్నా చెయ్యాలి జనాలకి. నాకు సర్వీస్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్. సో సర్వీస్ రిలేటెడ్గా ఏమన్నా చేయాలి అన్న ఫస్ట్ నుంచి డ్రీమ్ అదే ఉండే. సో మెల్లిమెల్లిగా ఐ థింక్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ద కోవిడ్. అది మొత్తం నా ఇంట్రెస్ట్ని, నా చదువుని మొత్తం బూడిద చేసింది. సో మొత్తం బూడిద చేసేసింది. లైక్ ఓకే, లైక్ మనకి ఏది రాసి పెట్టుంటే అదే ఫస్ట్ ముందుకు వస్తుందని నమ్మాను. సో ఇది ముందుకు వచ్చింది, అది వెనక్కి వెళ్ళింది కొంచెం. ఓకే, అలాంటి స్టడీస్ నెగ్లెక్ట్ చేయలేదు. లైక్ ఐ హ్యాడ్ గుడ్ స్కోర్. సో కానీ బయటకు వచ్చాక లైక్ మా పేరెంట్స్ ఎందుకు వద్దు జాబ్ చేసుకో అందరు అడుగుతారు. విలేజ్ అన్నాక లైక్ పీపుల్ విల్ కీప్ ఆన్ ఆస్కింగ్ లైక్ మీ సన్ ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. అది వీళ్ళు కొంతమంది పేరెంట్స్ తీసుకుంటారు. లైక్ మా అబ్బాయి ఏంది మూవీస్ చేస్తున్నాడు, ఇది వెబ్ సిరీస్ చేస్తున్నాడు, లైక్ హీస్ క్వైట్ పాపులర్ అని గర్వంగా చెప్పుకుంటారు. బట్ కమింగ్ టు మై పేరెంట్స్ ఎలా అంటే లైక్ దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళకి అంటే నేనేం ఇప్పుడు వాళ్ళకి వాళ్ళని చిన్నతనం చేసేటట్టు నేను చెప్పలేదు. బికాస్ నేను పాపులర్ అయిన తర్వాత వాళ్ళని చాలా మంది గర్వంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో మా అమ్మ అప్పటికి బాధపడుతుంది, అంత ఉన్నావు లైక్ నువ్వు ఎందుకు ఒక జాబ్ చేసుకోవద్దు. ఇప్పటికి స్టిల్ అంటే గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయంట రాయ నేను రాస్తాను మరి. అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ యు మైట్ నో హిమ్, క్రికెటర్ కదా, ఇప్పటికి వాళ్ళ మదర్ నువ్వు ఎందుకు ఇంకా డిగ్రీ చేయట్లేదు జాబ్ చేయొచ్చు కదా అని అడుగుతారు. అంటే లైక్ జాబ్ అనేది ఒక రెస్పెక్ట్ బేసికల్ గా చెప్పాలంటే. మనం ఈ ఫీల్డ్ లో వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. లైక్ నేను ఒక యాక్టర్ అవని ఏదన్నా అవని లైక్ నా ముందు బాగానే మాట్లాడతారు, వెనకెళ్ళక ఈడా అంటారు. సో ఇట్స్ నాట్ అంటే మనం రెండు తీసుకునేలా ఉండాలి. బట్ జాబ్ లో అలా కాదు, విల్ గెట్ రెస్పెక్ట్. అంటే డబ్బులు తక్కువ వచ్చినా సరే మనం ఒక గుడ్లా కష్టపడాలి. లైక్ పీస్ ఉండదు, ఒక మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. సో 24/7 ఒక ఫుల్ స్ట్రెస్ లో ఉంటాం. బట్ ఇట్ గివ్స్ రెస్పెక్ట్. బట్ నాకు అదొద్దు. నాకు రెస్పెక్ట్ లేకపోయినా పర్లేదు, ఐ విల్ స్టాండ్ అప్ ఆన్ మై ఓన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేను ఇంట్లో ఫైట్ చేసి ఒప్పుకోలేదు. స్టిల్ ఇప్పటికి టిల్ టుడే ఆమె నాకు మొన్న నేను వైజాగ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా లైక్ షీ కీప్ ఆన్ సేయింగ్ జాబ్ చేసుకో 1 year టైం ఇవ్వండి నాకు, లైక్ నేను సెట్ అవ్వకపోతే ఇదర్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేసుకుంటాను. లైక్ జాబ్ కాదు కానీ అట్లీస్ట్ బిజినెస్ లోనే సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి లైక్ చెప్పేసి వచ్చా. లెట్స్ సీ హౌ థింగ్స్ గోస్. బట్ బీయింగ్ ఆన్ ట్రెండ్ కానీ లేకపోతే ఎప్పుడు మనం కనిపిస్తూ ఉండడం, జనాలకి మనం ఎప్పుడు తెలుస్తూ ఉండడం, రిస్కీ బిజినెస్. మనం ఉంటామా ఉండమా, అసలు ఈ రోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు అనే ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, అది ఎప్పుడు భయపెట్టలేదా మనం? అంటే భయపెట్టలేదు బేసికల్ గా. అంటే జనాలకి నువ్వు జెన్యున్ గా నచ్చావు అనుకో, వాళ్ళు నీ కోసం నువ్వు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్న చూసి గుర్తుపెట్టుకుంటారు. లైక్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి నేను సరిగ్గా ప్రాజెక్ట్స్ చేయలే. అంటే చేశాను కానీ లైక్ 1 year లో 2 projects 3 projects అలానే చేశాను. లైక్ అవి రిలీజ్ అవడం కూడా చాలా లాంగ్ గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. బికాస్ ఆఫ్ అక్క పెళ్లి ఈవెంట్ మీద నేను లాస్ట్ 1.5 year నుంచి కొంచెం బిజీ ఉండే. సో బట్ లైక్ నేను మర్చిపోయినా జనాలు మర్చిపోలేదు. లైక్ దే కీప్ ఆన్ టెక్స్టింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ లైక్ బ్రో ఏం చెయ్యట్లేదు ఏంటి, ఏం చెయ్యట్. బికాస్ నేను ఇన్స్టాలో కూడా యాక్టివ్గా లేను. ఇన్స్టాలో వీడియోస్ పెట్టట్లేదు, అంతా కంప్లీట్ ఒక ఏమంటారు ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయా. బట్ అప్పుడప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని. సో మధ్య మధ్యలో ప్రాజెక్ట్స్ రిలీజ్ అవడం వల్ల కూడా కొంచెం బెనిఫిట్ అయింది. బట్ కాన్స్టెంట్ గా చేయలేదు నేను లాస్ట్ 1.5 year నుంచి. కాన్స్టెంట్ చేయకపోయినా ఎక్కడైనా బయటకు కలిసినప్పుడు అన్న బ్రో మీ వీడియోస్ చూస్తాం బాగుంటాయి, సో వెబ్ సిరీస్ చూస్తాం బాగుంటాయి, బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాం అని అడుగుతారు. అది నా చేతుల్లో లేదమ్మా. లైక్ ఎవరన్నా కొంచెం టాలెంటెడ్ డైరెక్టర్స్ నాకు అంటే నేను కనిపించి వాళ్ళకి ఏమన్నా తీసుకొట్టే లైక్ ఇట్ విల్ హ్యాపెన్ సమ్ డే. సో మనం వెయిట్ చేయాలంతే. అప్పటి వరకు మనం జనాలు మర్చిపోకుండా ఏదో చేస్తా ఉండాలి అని చెప్పేసి లైక్ వచ్చిన ప్రాజెక్ట్ వచ్చినట్టుగా చేస్తా ఉంటాను అనమాట. ఏది ఈ మధ్యలో ప్రాజెక్ట్ చేసినట్టు ఈ మధ్య యోధాతో నేను ప్రణయ మ్యూజిక్ లో ఒక సాంగ్ చేశాను, ఆల్బమ్ సాంగ్. లైక్ చాలా బాగా వెళ్తుంది బేసికల్ గా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే లైక్ ఆయన వరకు వచ్చేసరికి లైక్ వాళ్ళ ఫాదర్ లైక్ హీస్ వెరీ సపోర్టివ్ అమ్మాయికి. సో ఆయన చందు గారు. సో ఆయన వే ఆఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్. అంటే రెగ్యులర్ మనకి ఇప్పుడు అన్ని ఫోక్స్ ఇప్పుడు ట్రెండ్ ప్రెసెంట్ నడుస్తుంది లైక్. సో ఆయన ఏంటంటే ఫోక్ కి కొంచెం కాంట్రాస్టింగ్ గా అంటే సినిమాటిక్ వేలో తీద్దాము సాంగ్స్ ఏమని అంటే లైక్ మనకి ప్రాపర్ జానపదాలు మిస్ అయిపోతున్నాయి, అంతా డీజేలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో ప్రాపర్ జానపదం మీద వెళ్దామని వాళ్ళ అమ్మాయి మీద ఇన్వెస్ట్ చేసి లైక్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ని లైక్
తను కూడా చాలా టాపర్ అమ్మాయి. అవును. తను బాగా చదువుతది యాక్చువల్లీ. సో చదువుని మేనేజ్ చేసుకుంటూ కూడా తను ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడల్లా షూట్స్ చేస్తా ఉంటది. అండ్ కింద యాహ్! కమెంట్స్ పెడతా ఉంటారు. లిటరల్‌గా కొన్ని కమెంట్స్ అయితే నేను చదివా. వాళ్ళ ఫాదర్ అసలు ఏంటి అమ్మాయిని చదివించనివ్వట్లేదు అది ఇది యాహ్! అంటే లైక్ దే డోంట్ నో అసలు వాళ్ళకి వెనకాల ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలుసు. షీ ఎగ్జాక్ట్‌లీ. ఈస్ ఎ టాపర్. షీ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అట్ ది సేమ్ టైమ్ తన ఫ్రీ టైమ్‌లో ఎళ్లి సాంగ్స్ చేస్తుంది. బికాస్ తను కూడా ఇండస్ట్రీలో ఉంది. తన్ని జనాలు మర్చిపోకూడదు. యాహ్! సో తను కూడా ముందుకెళ్ళాలి. వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేస్తున్నారు. మీకేంటి ప్రాబ్లమ్? సో నేను అదే అనుకున్నాను. నాకు వాళ్ళు కాల్ చేసి ఇలా ప్రాజెక్ట్ ఉంది అనగానే నాకు చందు అని ఎప్పటి నుంచో తెలుసు. టిక్‌టాక్ యాహ్! టైం యాహ్! నుంచి లైక్ ఒకసారి వర్క్ చేద్దాం అనుకున్నాను. బట్ నా కాలేజ్ వల్ల నాకు అవ్వలేదన్నమాట. ఓకే. సో ఆయన లైక్ హౌ గ్రేట్ హి ఈస్ అంటే అప్పుడెప్పుడో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నాకు ఆయన చెప్పిన ప్రామిస్ లైక్ నాకు మళ్ళీ మొన్న కాల్ చేసి సాంగ్ కోసం చెప్పారన్నమాట. ఓహ్! లైక్ నేను అనుకుంటా ఓకే. జనాలు నిజంగా లైక్ వాళ్ళొక ప్రామిస్ చేస్తే ఎక్కడో కొంతమంది ఈయనలాంటోళ్ళు లైక్ నిలబెట్టుకుంటారు. సో నాకది చాలా హ్యాపీ అనిపించింది ఆయన కాల్ చేయగానే లైక్ ఆ సాంగ్ చేయడం లైక్ ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ నాకైతే మాత్రం. బట్ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది. దీనికి ముందు ఒక సాంగ్ చేశారు అప్పట్లో 'జలజలపాతం' అని. ఆమె టీనేజర్ అప్పుడు ఆ టైంలో యాక్చువల్లీ ఐ యామ్ 19 ఇయర్స్ ఓల్డ్. ఆ సాంగ్‌లో లైక్ ఆ అమ్మాయి నాకన్నా కొంచెం పెద్ద. సో శ్రీజ. అప్పుడు 'ఉప్పెన' సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్. నేను థియేటర్‌కెళ్ళాను. థియేటర్‌కెళ్ళిన తర్వాత నేను ఇలా కూర్చొని ఆ 'జలపాతం' సాంగ్ అలా లైక్ ఐ యామ్ మెస్మరైజింగ్ ఇట్. ఓకే. ఏంటిది ఇంత బావుంది ఈ సాంగ్ అసల దీన్ని మనం ఎందుకు అప్పుడు కవర్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది బాగా. సో మనం ఎందుకు కవర్ చేయకూడదా అని చెప్పేసి ఐ రికార్డ్ ఇట్ ఇన్ మై ఫోన్ ఆ సాంగ్ అంతా. రికార్డ్ చేసుకొని ఇంటికెళ్ళిన తర్వాత కీప్ ఆన్ లిజనింగ్ ఇట్. ఓకే. నాకు ఇది చెయ్యాలి. ఎళ్తదేమో లైక్ అని చెప్పేసి లైక్ చేసేసా. ఎవరేమనుకున్న పర్లేదు. బికాజ్ నేనప్పుడు కొంచెం చిన్నోడిని అండ్ ఐయామ్ నాట్ దట్ మెచ్యూర్డ్ లుకింగ్ ఉండదు నాకప్పుడు. మీరు చూస్తే లైక్ వెరీ యాహ్! ఇన్నోసెంట్. యాహ్! ఆ యాహ్! సాంగ్‌కి నాకు సంబంధమే ఉండదు. సంబంధం ఉండదు. ఉండదు. సో చేసేసాం ఆ సాంగ్ అయితే ఫైనల్‌గా. చేసేసిన తర్వాత ఆదిత్య మ్యూజిక్‌లో రిలీజ్ చేసాం దాన్ని. అది తెచ్చిన ఫేమ్ అసల నిజం చెప్పాలంటే జనాలకి స్టిల్ ఇప్పటికి ఉప్పెన, జల్ జలపాతం. ఇది ఎక్కడ కనిపించినా ఉప్పెన చూసాం బ్రో, ఉప్పెన చూసాం బ్రో. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 6 మిలియన్ వెళ్ళిపోయింది అది. యాహ్! యాహ్! సో నాకు కింద కమెంట్స్ కూడా ఎంత పాజిటివ్‌గా ఉన్నాయంటే లైక్ ఒరిజినల్ సాంగ్ ఈస్ లైక్ లిటిల్ రొమాంటిక్. యాహ్! మాది కొంచెం డీసెంట్ ఉంటది. ఒరిజినల్ సాంగ్ కానీ ఇది కొంచెం డీసెంట్‌గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అన్న టైప్‌లో కమెంట్స్ వచ్చాయన్నమాట. లైక్ వి ఆర్ హ్యాపీ. ఓకే. సో వాళ్ళ టీమ్ కూడా బుచ్చిబాబు వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా చూసారు ఆ సాంగ్స్ వాళ్ళందరూ. చూసి లైక్ దే అప్రిషియేటెడ్ us. ఓకే. సో ఐయామ్ సో హ్యాపీ లైక్ ఉప్పెన చేసినది. బికాజ్ ఆదిత్య మ్యూజిక్ వల్ల ఐ థింక్ ఇట్ కొంచెం హ్యాపెండ్. ఆ ఛానల్‌లో రిలీజ్ చేస్తుంటే అంత వెళ్ళకపోయేదేమో ఆ టైంలో. సో ఇట్స్ గుడ్. యాహ్! బట్ మీకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా సేమ్ అట్లే కొంచెం కొంచెం ఎదగట్లేదు. అదే. ఇప్పుడు యోధ చాలా చిన్న అమ్మాయి అవును, బేసికల్లీ. అవును. కానీ ఆ అమ్మాయి పక్కన చేశారంటే సరిపోయింది. కూడా సరిపోయారు. కానీ అంతే ఈయన పెద్ద అబ్బాయి కదా అలా కనిపించట్లేదు. మీ ఏజ్ కి మీరు అంత కనిపించట్లేదు. ఇట్స్ అవును. ప్లస్ పాయింట్ టు యూ. యాహ్! నేను ఎప్పుడైనా అదే ఇప్పుడు అనిపిస్తుందా? అంటే ఇట్స్ అంటే ఇదొక ఏమంటారు ప్లస్ ఉంది, మైనస్ ఉంది దీంట్లో. ఓకే. సో ఇప్పుడు ఏమన్నా మూవీ ఆడిషన్స్‌కి వెళ్ళినా దేనికన్నా వెళ్ళినా లైక్ ఫస్ట్ పిక్చర్స్ ఇవన్నీ చూసి ఓకే ఈ అబ్బాయి సరిపోతాడు అని చెప్పి నాకు కాల్ చేస్తారు. ఓకే. కాల్ చేసి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయి చిన్నోడిలా ఉన్నాడే అనుకుంటా. బికాజ్ స్క్రీన్ మీద పెద్దగా కనిపిస్తాను. బట్ బయట చూసేసరికి లైక్ బికాజ్ ఆఫ్ మై హైట్ అనుకుంటా నేను కొంచెం చిన్నోళ్ళకి కనిపిస్తాను. అండ్ ఫేస్ కూడా కొంచెం ఇన్నోసెంట్ ఉండడం వల్ల చాలా మూవీ ఆపర్చునిటీస్ మంచి మంచి అన్ని చాలా పోయినాయి నాకు. సో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. బికాజ్ ఏజ్ తక్కువ కనిపిస్తే ఇంకొంచెం టైం పెరిగే కొద్దీ నాకు ఇంకా టైం దొరుకుతుంది ఇంకొంచెం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి. యాహ్! అట్ ది సేమ్ టైం సక్సెస్ రావడానికి టైం పడుతుంది. సో ఇండస్ట్రీ చూసున్నారు, ఉన్నారు, తిరుగుంటారు కాబట్టి ఏం చెప్పగలరు అసలు మన ఇండస్ట్రీ గురించి? ఇట్స్ ఎ లిటిల్ కాంట్రవర్షియల్ ఇండస్ట్రీ గురించి చెప్పాలని. బికాస్ ఎవ్రీవన్ నోస్ Yes. ఇండస్ట్రీ హౌ వర్క్స్ అని చెప్పేసి. ఇదొక రంగుల ప్రపంచం, ఒక మాయా ప్రపంచం. అవును. నిన్ను పెట్టుకోవాలంటే నాకేంటి ఇది ఒకటే ఆలోచిస్తారు. ఇప్పుడు నేను టాలెంటెడ్ అనుకో, నీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు టాలెంట్ అయితే నీలాంటి బొచ్చుడు మంది ఉన్నారు. ఎందుకు ఇవ్వాలి? నీకు ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఆపర్చునిటీ ఎందుకు ఇవ్వాలి? లైక్ సో అక్కడ లైక్ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాను. ఎందుకు ఇవ్వాలి అంటే ఓకే మనం దగ్గర ఆన్సర్ లేదు. బికాస్ నన్ను ఎందుకు పెట్టుకోవాలి? యాహ్! వాళ్ళకి ఏంటి? నేను ఏమైనా పెద్ద ఒక ఒక రిచ్ మినిస్టర్ కొడుకునా, లేదంటే లైక్ ఐ హావ్ నా వెనకాల స్టార్స్ ఉన్నారా, వాళ్ళ అబ్బాయినా? ఇట్స్ నాట్. ఐఎమ్ లైక్ ఏ నార్మల్ మిడిల్ క్లాస్ ఫాదర్ కొడుకుని నన్ను ఎందుకు పెట్టుకోవాలంటే వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు. నా వాళ్ళు యూజ్ ఏ ఉంటది వాళ్ళకి అని చెప్పి. సో ఇలాంటి టైంలో కొంచెం బాధ. బికాజ్ అంటే కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంది. బికాజ్ మనం ఒక ప్రీవియస్ ఎరాలోకి వెళ్తే లైక్ అంతా యంగ్ టాలెంట్ స్టార్టింగ్ లో. అప్పుడు ఇలాంటి స్టార్ ఇమేజెస్ లైక్ ఇలాంటి నెపో కిడ్స్ ఇవి ఉండేవారు కాదు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఆ టైంలో.
సో ఆ టైం అంతా దాటిపోయి ఇప్పుడు వచ్చేసి అందరికి నిపో కిడ్సే కావాలి. లైక్ నో వన్ వాంట్స్ ద రియల్ టాలెంట్, నో వన్ వాంట్స్ ఒక ఎక్కడో ఊరు నుంచి వచ్చిన అబ్బాయిని పెట్టుకొని తీస్తే నాకు వీడి మీద డబ్బులు వస్తాయన్న కాన్ఫిడెన్స్ కూడా, బికాస్ జనాలు కూడా చూడట్లేదు. లైక్ అది కంప్లీట్లీ వాళ్ళ ఫాల్ట్ కాదు, లైక్ బికాస్ ఆఫ్ ఆడియన్స్ ఫాల్ట్. ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. మీరు ఇప్పుడు చూడండి, అందరూ కమర్షియల్ అయిపోయారు. అంత మూవీస్ అన్ని కమర్షియల్ మూవీస్ తప్ప ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనం చూస్తున్నాం, ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడట్లేదు, ఎక్కడ ఒక కొత్త హీరోని చూడట్లేదు. లైక్ ఏంటంటే జనాలు కూడా దే కీప్ ఆన్ సపోర్టింగ్ స్టార్ హీరోస్, స్టార్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. సో అందువల్ల సినిమాలకి థియేటర్కి వచ్చినట్టు నార్మల్ రావట్లేదు కదా. చూడండి అసలు ఎంత మంచి సినిమాలు ఆడట్లేదు థియేటర్ లో. మళ్ళీ మనోళ్ళే అదర్ లాంగ్వేజ్ మూవీస్ బాగా సపోర్ట్ చేస్తారు. కరెక్ట్. అంతే కష్టపడి మనం తీస్తే చూడరు. మన దగ్గర మాత్రం స్టార్సే కనిపించాలి, పక్కన వాళ్ళు సినిమాలు కనిపిస్తే అవి చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. నాకు అదే నచ్చదు. అంటే జనాల్లో కొంచెం ఏంటి ఇంత ఇలా అయిపోయారు జనాలు. అసలు ఒకరు కష్టపడి సినిమా తీస్తున్నారంటే దాన్ని ట్రోల్ చేయడానికే చూస్తున్నారు తప్ప ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ నాకు మంచిగా అనిపించలేదు అనమాట. సో ఇండస్ట్రీ కూడా అలానే ఉంది. బట్ కొంతమంది దే సపోర్ట్, అంటే ఈ అబ్బాయి చేస్తున్నాడు ఒకేసారి మనల్ని హీరోగా పెట్టి తీయాలంటే అది కుదరని పని. సపోర్టింగ్ లీడ్స్ లో సపోర్ట్ చేస్తూ, లైక్ అలా నా ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ నాకు సపోర్ట్ చేస్తాడు ఎప్పుడు అనమాట. సో శ్రీనివాస్ గౌరెడ్డి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో ఆయన మా మావయ్య అవుతారు. సో లైక్ ద రీజన్ బికాస్ నేను ఇటు రావడానికి మా అమ్మ కొంచెం సైలెంట్ గా ఉండడానికి కారణం కూడా ఆయనే అనమాట. సో నా ఫస్ట్ నుంచి నా ఇన్స్పిరేషన్ ఆయన. కానీ లైక్ ఎంసీ నాయుడు అని చెప్పి ఇంకొక మావి ఉంటారు, తర్వాత గౌరీ శంకర్ అని ఇంకొక మావి ఉంటారు. లైక్ వీళ్ళు ముగ్గురు కూడా మా చిన్నప్పుడు ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చేసి ఇక్కడ దే స్ట్రగుల్ అయ్యి సెటిల్ అవుతున్నారు అనమాట ఇప్పుడు కొంచెం. సో వాళ్ళే ఇన్స్పిరేషన్ మాకు. ఓకే వీళ్ళు వెళ్ళారు, మనం ఎందుకు చేయకూడదని. బట్ శ్రీను మాము ఈజ్ లైక్ స్టిల్ కీప్ ఆన్ నాకు టచ్ లో ఉంటారు. లైక్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే చెప్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు. నా బ్యాక్ బోన్ అనమాట ఆయన. సో నేను అట్లీస్ట్ ఉన్నాను అంటే ఆయన ఒక కారణం అనమాట. సో ఓకే నేను ఏదో చేయకపోయినా ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇంకొక ప్రాజెక్ట్ ఆయన ద్వారా వస్తుంది అన్న నమ్మకం నాకు, ఆయన భరోసా నాకు ఎప్పటి నుంచో ఉంటది అనమాట. సో అందుకు కొంచెం ఐఎమ్ హ్యాపీ. కొంచెం ఇండస్ట్రీలో కొంచెం భయం లేకుండా తిరుగుతున్నానంటే బికాస్ ఆఫ్ హిమ్. సో ఇప్పుడు మీరు కూడా చూడండి, మీరు కూడా ఒక నెపో కిడ్. నెపో కిడ్ అంటే లైక్ బికాస్ ఆయన హీ కేమ్ ఫ్రమ్ ఏ వెరీ నాలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. లైక్ హీ స్టిల్ కీప్ ఆన్ స్ట్రగ్లింగ్ ఒక మంచి సినిమా చేయాలి అని. బికాస్ నెపో కిడ్స్ కి అలా ఉండదు కదా. లైక్ వాళ్ళకి ఏంటంటే ఓకే నువ్వు పలానా వాళ్ళు కొడుకువా, సరే నీ మీద సినిమా పెట్టి తీసేస్తాను, సింపుల్. ఇట్స్ మాకేమవుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు నీ మీద సినిమా పెట్టాలంటే నాకు 100 క్వశ్చన్స్ వేస్తారు, నీ మీద ఎందుకు పెట్టాలి అని అడుగుతారు. నా దగ్గర ఆన్సర్ ఉండదు, వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళకి బికాస్ బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ ఉంటుంది. కానీ వాళ్ళని అలా తీసుకొచ్చిన ఒక సినిమా 2 సినిమాలు అలా పెడతారు, కానీ 3వ సినిమాకి వాళ్ళ టాలెంట్ లేకపోతే వాళ్ళు కూడా షెడ్కి వెళ్తారు కదా. బట్ అయినా సరే వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. లైక్ ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. ఇప్పుడు వీళ్ళందరూ స్టార్స్ అందరూ పాన్ ఇండియా ఫిలిమ్స్ పడ్డ తర్వాత లైక్ పీపుల్ స్టార్టెడ్ ఎంకరేజింగ్ స్మాల్ ఫిలిమ్స్. లైక్ రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ చూడొచ్చు. అండ్ దానికన్నా ముందు ఇంకొక సినిమా ఏదో వచ్చింది, నాకు పేరు గుర్తులేదు. కానీ లైక్ ఈ చిన్న సినిమా బడ్జెట్ సినిమాస్ అన్ని కూడా హిట్ అయిపోతున్నాయి. లైక్ జనాలకి ఏంటంటే లైక్ టికెట్ ప్రైజెస్ కూడా పెంచేయడం వల్ల పెద్ద సినిమాలకి వెళ్ళి ఒక పూర్ పర్సన్ కానీ మిడిల్ క్లాస్ పర్సన్ కానీ 250-300 పెట్టి టికెట్ లైక్ ఎలా వెళ్తారు? నా చిన్నప్పుడు ₹2 ₹3 ఉండేది టికెట్. సో ఆ ₹2 ₹3 దగ్గర నుంచి ఇప్పుడు 350 అయిందంటే లైక్ ఒక లేబర్ డైలీ కష్టార్జితం అనమాట అది ఒక సినిమా చూడడానికి. బట్ స్టార్లు అయిపోయారులేండి. అంటే లైక్ నా మీద ఇంత పెడుతున్నారు, నా మీద ఇంత వస్తుంది, సో నేను ఇంత డిమాండ్ చేయాలి. బడ్జెట్ పెంచేస్తున్నారు ప్రొడ్యూసర్స్ కి, వాళ్ళు చాయిస్ లేక పెంచేస్తున్నారు టికెట్ ప్రైజెస్. సో ఇప్పుడు హ్యాపీ చిన్న సినిమాలు ముందుకెళ్తున్నాయి బాగా. సో ఇప్పుడు మాకు కొంచెం హోప్ వచ్చింది, ఓకే సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే మేము కూడా చేయొచ్చు, ఛాన్స్ ఉంది, లైక్ చూస్తారు జనాలు ఒక మంచి స్క్రిప్ట్ అయితే అన్న ఇది వచ్చింది. బట్ చూద్దాం అంతే. సో మీ అక్క వీడియోస్ చూసాను నేను పెళ్లి. యూఎస్ లైక్ అంటే కొన్ని దగ్గర మీరు దాన్ని ఫన్ చేశారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మీ నాన్న కానీ మీరు కానీ యువర్ టూ ఎమోషనల్. ఎలా మీ అక్క గురించి ఏం చెప్పగలరు ఆ విషయం? సో బేసికల్ గా లైక్ అక్క మాకు లైక్ ఇంకొక ఫాదర్ లెక్క. లైక్ షీఈస్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఒకే టైంలో అంటే మేము అంటే చాలా క్లోజ్ బాండ్ మాది. సో సడన్ గా ఒక పర్సన్ కి ఇచ్చి మేము పెళ్లి చేయాలి, ఇంకొక ఇంటికి పంపించాలంటే లైక్ బ్యాక్గ్రౌండ్ లో మేము అక్క పెళ్లి చేసుకొని తన టార్చర్ చేసేసిన రోజులు ఉన్నాయన్నమాట. సో బట్ ఎంత టార్చర్ చేసినా లైక్ ఒక మంచి ఇంటికి ఇవ్వాలి, బికాస్ ఆడపిల్లకి ఒక 25 years వస్తే చేసేయాలి. సో అప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు ఇంకా సెటిల్ అవ్వాల్సిన టైం వచ్చింది, ఇంకా మా కోసం కష్టపడ్డది చాలు, నీ కోసం నువ్వు సెటిల్ అవ్వు, నీ కోసం నువ్వు చూసుకో అని చెప్పి లైక్
చేసేసాం. బట్ అక్క నాకన్నా నాన్నతో బాగా క్లోజ్. అమ్మ వాళ్ళకి చాలా క్లోజ్ తను. లైక్ అప్పగింతల టైంలో ఈవెన్ దానికన్నా ముందు నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు, కానీ హల్దీకి పెళ్లి కూతురుని చేసినప్పుడు కూడా షీ కీప్ ఆన్ క్రైయింగ్. వీళ్ళకి దూరం అయిపోతుంది బికాస్ మేము 4 మెంబర్స్, అమ్మ నాన్న అక్క నేను అండ్ మా డాగ్, మేము 5 మెంబర్స్ మొత్తం. సో మాదే ప్రపంచం, లైక్ ఇంకా వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాలో మేమే ఉంటాం. సో సడన్ గా ఒక పర్సన్ బయటకు వెళ్ళిపోతుంది అంటే లైక్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. అది చాలా ఇది దట్టు ఉంటుంది. అప్పగింతల టైంలో ఇంకా మనతో ఉన్న మనిషి ఇప్పుడు నుంచి చుట్టంగా వస్తుంది. ఇప్పుడు ఇంకా నేను ఏం కావాలని నేను అడగలేను అక్క. నేను నార్మల్ గా నాకు ఏమైనా అవసరం అక్క 100 ఫోన్ పే చేయ 200 ఫోన్ పే చేయ అడగలేము. ఇప్పుడు అడగలేము. పెళ్లి అయిపోయిందంటే ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ అయిపోద్ది తను. సో అలా మేము అప్పటిదాకా బాగానే ఉన్నాం. అప్పగింతల టైంలో వెనక పంతులు వచ్చి లైక్ ఏదో చెప్తున్నాడు కొన్ని సంథింగ్ ఎమోషనల్, అంటే ఇక్కడ నుంచి మీ అమ్మాయి కాదు అది ఇది, సో ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మాయి వాళ్ళే చూసుకుంటారు అని అప్పగింతలు చెప్తుంటే స్టార్ట్ ఇంకా మా నాన్న స్టార్ట్ చేస్తాడు. ఇంక మా నాన్న ఏడడం, మా నాన్న ఏడిస్తే మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మ ఏడిస్తే నేను స్టార్ట్. ఇంకా తర్వాత అక్క, ఇంకా అందరం చాలా ఎమోషనల్ అయిపోయాం. సో ఎమోషనల్ అయిపోయిన తర్వాత అయిపోయింది. సో ఇంక పెళ్ళి అయిపోయింది. లైక్ షీఈ్ హ్యాపీ. లైక్ మాకు మంచి ఒక లవింగ్ పర్సన్ మా ఫ్యామిలీలోకి వచ్చాడు మా బావగారు. లైక్ హీఈస్ వెరీ లవ్లీ. నిజం చెప్పాలంటే తన అదృష్టం, అంటే చిన్నప్పటి నుంచి అంత కష్టపడినందుకు తనకు ఒక మంచి పార్ట్నర్ ని దేవుడు రాసించాడు. అంటే లైక్ ఐ రియలీ బిలీవ్ ఇన్ డెస్టినీ. సో షీఈస్ వెరీ హ్యాపీ నో. అండ్ మంచి ఫ్యామిలీ, అత్త మామయ్య చాలా మంచి వాళ్ళు. వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో పెళ్ళి అయినా సరే ఓకే, హ్యాపీ రైట్ నౌ. సో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ అడుగుతా, మిమ్మల్ని కూడా అడిగితే ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, త్రూ అవుట్ యువర్ లైఫ్? త్రూ అవుట్ మై లైఫ్ అంటే ఇంక అక్క పెళ్ళే నాకు తెలుసు అంత మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే. సో అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ తర్వాత నన్ను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకోవడం అది ఇంకొక హ్యాపీయెస్ట్ మూమెంట్. షో టైం మూవీ చేశాను నేను. అక్కడ ఫస్ట్ టైం నన్ను చూసుకోవడం లైక్ ఓకే, ఎంత కష్టానికి అట్లీస్ట్ ఎంత గుర్తింపు వచ్చింది నాకు మూవీ మీద, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుని. నెక్స్ట్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక సినిమా నేను స్క్రీన్ మీద చూసుకున్నానని ఆ 2 మూమెంట్స్ హ్యాపీయెస్ట్. అట్ ది సేమ్ టైం నాకు 10th టాపర్ రావడం కూడా ఇట్స్ నాట్ ఈజీ. అంటే బేసికల్ గా 10th లో చాలా స్ట్రగుల్ ఉండేది మేము ఫేస్ చేసిన, బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ అ టాపర్ ఇన్ మై క్లాస్. సో వాళ్ళందరిని బీట్ చేసుకొని నేను రావాలంటే నా వెనక వెనుపోట్లు పొడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు 10th క్లాస్ లో. సో వాళ్ళందరినీ ఇప్పుడు నాకు మార్క్స్ వచ్చినా సరే లైక్ వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారంటే వీడు ఎక్కడో కాపీ కొట్టి రాసాడు రా అని చెప్పి లైక్ దే స్టార్టెడ్ ట్రోలింగ్ బిహైండ్ మీ. నాకు అనిపించింది నాకు వచ్చింది, వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చినాయి ఎగ్జామ్ సెంటర్స్, నాకు ఒక్కడికి ప్రైవేట్ వచ్చింది. నాకు ఒక్కడికే వచ్చింది, నాకు ఇంకొక అమ్మాయికి వచ్చింది. మేము కష్టపడి చదవాలి, మాకు స్లిప్స్ రావు ఏం ఉండవు. సో లైక్ నాకు బాధ అనిపించింది. అది ఇట్స్ సాడెస్ట్ థింగ్ కూడా నాకు ఆ టైంలో. ఎంత సక్సెస్ వచ్చినా సరే లైక్ ఎంత కష్టపడి రాసినా లైక్ పీపుల్ ఆర్ సేయింగ్ షిట్ అబౌట్ మీ అని చెప్పేసి అనుకున్నాను. సాడెస్ట్ మూమెంట్స్ అంటే నీకు చెప్పేసాను ఆల్రెడీ. లైక్ యాక్సిడెంట్స్ ఆర్ ద సాడెస్ట్ మూమెంట్స్. లైక్ కంప్లీట్లీ టర్న్డ్ అసలు ఒక పెద్ద ట్రామాయే అది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ స్టిల్ క్యారీ అవుతా ఉంటది. లైక్ అంతే, ఇంకేం లేదు. సో మీ ఫ్యాన్స్ కి, మీ సబ్స్క్రైబర్స్ కి, మీకోసం ఇష్టంగా చూసే వాళ్ళకి, ఎస్పెషల్లీ మీ అమ్మ వాయిస్ అంటే ఇష్టంగా ఉండే వాళ్ళకి ఏం చెప్పగలరు? బికాజ్ నా ఫాలోవర్స్ అందరికీ ఐఎమ్ రియల్లీ గ్లాడ్. నాకు ఇంత మంచి ఫాలోవర్స్ వచ్చారంటే బికాజ్ ఎవరో నా గురించి బ్యాడ్ గా మాట్లాడినారు లేరు. అందరూ వాళ్ళ ఇంట్లో ఒక సొంత కొడుకులాగా లేదా ఒక తమ్ముడులాగా అన్నలాగా పక్కింట ఇలానే చూస్తారు అందరు. లైక్ నాకు అనిపిస్తూ ఉంటది లైక్ నేను ఏదో అచీవ్ చేశానంటే లైక్ ఐ అచీవ్డ్ సమ్ జెన్యూన్ ఫాలోవర్స్ అనమాట. సో వాళ్ళు బయట కలిసినప్పుడు కూడా మంచిగా పిలుస్తారు, లైక్ మా అబ్బాయిలానే ఉన్నావు అమ్మా నువ్వు అంటారు. లైక్ ఐఎమ్ హ్యాపీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను లైక్ ఇప్పటి వరకు ఇంత ఈ స్టేజ్ లో ఉన్నానంటే బికాజ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ గోల్ ఏంటి ఫైనల్ గా? లైక్ నాకు బేసికల్ గా యాక్టింగ్ తో పాటు ఫస్ట్ నుంచి డైరెక్షన్ నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ నేను చేసిన వెబ్ సిరీస్ అన్ని నేనే డైరెక్ట్ చేసుకున్నా ఉంటా చాలా వరకు. సో మోస్ట్లీ ఇఫ్ సెటిల్ అయ్యేలా ఉంటే కనుక డైరెక్షన్ ఫీల్డ్ అనే సెటిల్ అవుతాను మోస్ట్లీ. డైరెక్షన్ కాంట్రాస్ట్ కంప్లీట్ గా. సో అంటే ఇట్స్ నన్ను ఎవడన్నా పెట్టుకుందాం అనుకుంటే లైక్ యాక్టర్ అవుతా, లేదు అనుకుంటే నేను డైరెక్టర్ అవుతా. సో మోస్ట్లీ అయితే డైరెక్షన్. మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేస్తున్నారు, ఏదో దగ్గర ఎక్కడో దగ్గర ఎలాగోలా పర్లేదు, ఎంటర్టైన్ మాత్రం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాను ఛానల్ నుంచి. మనం చేద్దాం అనుకుని లైక్ నేను అక్కడ ఉండిపోవడం వల్ల సో రాలేకపోయాను. ఐఎమ్ సో సారీ అబౌట్ దట్. సో యా ఫైనల్ గా మనం గ్లాడ్ కలిసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ మీడియా పిలిచినందుకు. యా Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.